అందరికీ నమస్కారం. రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం, అందరి నుంచి గౌరవం పొందాలి అని అంటే ఏం చేయాలి అన్న అంశం గురించి మనం మాట్లాడదాం. గౌరవం అనేది ప్రతి ఒక్కరు కూడా కోరుకునేదే. అందరితోనూ గౌరవించబడాలని, సమాజంలో తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉండాలని ప్రతి ఒక్కరు కూడా తాపత్రయపడుతూ ఉంటారు. కానీ గౌరవం అనేది ఏదో ఒక డబ్బు ఉంటేనో, లేదా ఒక చదువు ఉంటేనో, ఒక తెలివితేటలు ఉంటేనో రాదు. అంటే ఏది ఉండి ఏది లేకపోయినా గౌరవం అనేది పోతూ ఉంటుంది. కానీ గౌరవం అనేది మనం సంపాదించుకోవాలి, కానీ ఏదో బలవంతంగా ఎదుటి వ్యక్తి దగ్గర నుంచి పొందాలని, ఒక అధికారాన్ని చూసి గౌరవం పొందాలని, మనకున్నటువంటి హోదాని, మనకున్నటువంటి డబ్బును బట్టి గౌరవం రావాలని కనుక మనం ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా అది భంగపాటే అవుతుంది. అయితే ఏ మనిషి అయినా గౌరవించబడాలి అందరితోనంటే కొన్ని లక్షణాలు మనలో ఉండాలి. ఆ లక్షణాలు మనని అందరితోనూ గౌరవించేలాగా చేస్తాయి అన్నది వాస్తవం. ఏంటి, ఏ విధంగా మనం ఉంటే ఎదుటి వ్యక్తి మనని గౌరవిస్తాడు అని మనం ఒకసారి ఆలోచన చేస్తే, ఏ మనిషి అయితే చక్కటి ప్రవర్తన కలిగినటువంటి వ్యక్తి అయి ఉంటాడో ఆ వ్యక్తిని అందరూ కూడా గౌరవిస్తారు. చక్కటి ప్రవర్తన అంటే నీలో ఉన్నటువంటి మాట తీరవచ్చు, నువ్వు వాళ్ళ పట్ల చూపించేటటువంటి ప్రేమపూర్వకమైనటువంటి మాటలు కానీ, లేదా వాళ్ళ గురించి నువ్వు ఆలోచించేటటువంటి విధానం కానీ, వాళ్ళ మంచి చెడుల కనుక్కోవడం, వాళ్ళ కష్టాల్లో మనం పాలు పంచుకోవడం, వాళ్ళకు ఉన్నటువంటి సుఖ సంతోషాల్లో మనం కూడా భాగస్వాములు అవ్వటం, ఏదైనా ఆపద వస్తే వాళ్ళని వాదార్చేటటువంటి తీరు, ఇవన్నీ కూడా మనిషి యొక్క ప్రవర్తనలో ఒక భాగాలు. సో ఈ ప్రవర్తన ఎలా ఉంది, మన ప్రవర్తన అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం. మరి చాలామంది ఎందుకు గౌరవించబట్టలేదని అంటే, ఈ వాళ్ళ యొక్క హోదాను బట్టి మన మాట తీరు మారిపోవటం, వాళ్ళకి ఇచ్చేటటువంటి గౌరవం మారిపోవటం, అధికారం ఉంటే ఒకలా ఉండటం, అధికారం లేకపోతే ఒకలా ఉండటం, డబ్బును చూసి గౌరవించటం, ఇవన్నీ చేస్తూ ఉంటాం మనం. లేదా ప్రస్తుత సమాజంలో కూడా కులాలను చూసి మాట్లాడటం, మతాలను చూసి మాట్లాడటం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కానీ ఇవన్నీ కాకుండా మనిషి మనిషిలా ప్రవర్తిస్తూ చక్కటి ప్రవర్తన కలిగి ఉండి, మనం గనక ఎదుటి వ్యక్తితో ఆ విధమైనటువంటి ప్రవర్తన మన దగ్గర ఉంటే ఖచ్చితంగా ఎదుటి వ్యక్తి మనం గౌరవిస్తాడు. ఆ గౌరవం రావాలంటే నీ ప్రవర్తన బాగుండాలనేటువంటి విషయాన్ని నువ్వు తెలుసుకొని నీ ప్రవర్తన సక్రమంగా ఉంచుకోగలిగితే ఖచ్చితంగా నీ గౌరవం అనేది పొందుతావు. ఇది ఒక చాలా ప్రధానమైనటువంటి అంశం. మరొకటి, ఎదుటి వ్యక్తిని గౌరవించేటటువంటి విధానం. గౌరవం అనేది నువ్వు ఇస్తేనే ఎదుటి వ్యక్తి నుంచి నువ్వు పొందగలుగుతావు. కానీ మనం అందరం ఏమనుకుంటామంటే, ఎదుటి వ్యక్తి ఇచ్చిన తర్వాత మనం గౌరవించాలని చూస్తాం. చాలామంది ఎదుటి వ్యక్తి మనం విష్ చేస్తే మనం విష్ చేస్తూ ఉంటాం. అంతేగాని ఒక స్టెప్ దాటి మనమే ఎదుటి వ్యక్తిని విష్ చేసేటటువంటి లక్షణాన్ని అలవాటు చేసుకోగలగాలి. కానీ అక్కడ చిన్న ఇబ్బంది ఏంటంటే, తనకన్నా నేను ఎక్కువ అనేటువంటి ఆ అహంభావం ఏదైతే ఉందో, ఆ ఇగో ఏదైతే ఉందో, మన ఎదుటి వ్యక్తిని మనం విష్ చేసేలా చేయదు. వాళ్ళు చేస్తేనే మనం చేద్దాం అనేటువంటి ఆలోచన ఉంటుంది. కానీ ఇక్కడ చాలా ఈ ఈ ఈ విషయాన్ని మనం తెలుసుకోగలిగి, గౌరవం అనేది ఇచ్చిపుచ్చుకోవటంలోనే ఉంటుంది. నువ్వు ఇవ్వాలి, వాళ్ళ నుంచి పొందాలి. ఈ ఈ క్రమంలో నువ్వు కనుక ఇది ప్రారంభిస్తే కొన్ని సందర్భాల్లో నువ్వు ముందు విష్ చేసినట్టు అవుతుంది, కొన్ని సందర్భాల్లో వాళ్ళు నిన్ను ముందు విష్ చేసినట్టు అవుతుంది. కాబట్టి ఈ హెచ్చు తగ్గులు, ఎవరు గొప్ప అనేటువంటి భావాన్ని కనుక మనం వదిలేయగలిగితే ఖచ్చితంగా నువ్వు అందరితోనూ గౌరవించబడతావు. మరొకటి, నీకున్నటువంటి తెలివితేటలు, నీకున్నటువంటి జ్ఞానం, చదువు అనేది చాలా ప్రధానమైన అంశం. ఏ వ్యక్తి అయితే తెలివితేటలు కలిగి ఉన్నటువంటి వ్యక్తి అవుతాడో, ఏ వ్యక్తి అయితే ఏదైనా సమస్య వస్తే ఆ సమస్యని చెప్పుకుంటే ఓపికగా వినగలిగి పరిష్కారం చెప్పగలుగుతాడో ఆ వ్యక్తిని ఈ సమాజం గౌరవిస్తుంది. అందులో ఏ విధమైన అనుమానం లేదు. కానీ ఇక్కడ ప్రస్తుత సమాజంలో ఎలా ఉందని అంటే, వినేటువంటి ఓపిక ఏ ఒక్కరికి లేదు. నిజంగా మనం ఆలోచన చేస్తే ఎవరి సమస్యని ఎవరు కూడా తీర్చడం, ఎవరి సమస్యను వాళ్ళే పరిష్కరించుకోగలగాలి. కానీ ఆ పాపం బాధ చెప్పుకునేటువంటి క్రమంలో ఆ చెప్పుకునేటువంటి వ్యక్తికి మనం సమయాన్ని ఇచ్చి ఓపికగా గనక వినగలిగితే ఖచ్చితంగా నువ్వు ఆ వ్యక్తి దగ్గర గౌరవాన్ని పొందుతావు, అందులో అనుమానం లేదు. కానీ ఇక్కడ చూస్తూ ఉంటాం మనం, అధికారుల దగ్గరికి వెళ్ళినా, ఏ ఆఫీస్కి వెళ్ళినా పాపం ఏదో సమస్యను వెళ్తాం,
ఆ సమస్య మనకు చాలా పెద్దది. ఆ అధికారికి చాలా చిన్నది కింద కనిపిస్తది. కనీసం నువ్వు చెప్పేది వినేటువంటి పరిస్థితి కూడా ఉండదు. ఏ రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళినా, లేదా ఎవరి దగ్గర నుంచైనా మనం సహాయం అర్థించి వెళ్తూ ఉన్నప్పుడు, కనీసం మన బాధను వినేటువంటి పరిస్థితి కూడా ఉండదు. చాలా చోట్ల చాలా ప్రొఫెషన్స్‌లో కూడా మనం చూస్తూ ఉంటాం. ఏ లాయర్ దగ్గరికి వెళ్ళి ఏదైనా చెబుదామంటే పూర్తిగా సమయాన్ని ఇవ్వకుండా మాట్లాడేటువంటి పరిస్థితి చూస్తూ ఉంటాం. కాబట్టి ఇది కరెక్ట్ కాదనమాట. సో, ఓపిక, సహనంతో మనం వినాలి. ఎదుటి వ్యక్తికి మనం గౌరవం ఇచ్చేటటువంటి విధంగా గనక మనం ఉండి, ఆ సమయాన్ని ఇచ్చి మాట్లాడితే ఖచ్చితంగా మనం గౌరవించబడతాం. మనకున్నటువంటి తెలివితేటలు నలుగురికి పంచినప్పుడే కదా అది ఉపయోగం. నీ దగ్గర దాచుకుంటే ఏంటి ఉపయోగం? ఏ విధమైన ఉపయోగం లేదు. నువ్వు పరిష్కరించగలిగినటువంటి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తివి, ఎదుటి వ్యక్తి చెప్తున్నది ఓపికగా వినగలిగితేనే కదా ఆ పరిష్కారం అనేది దొరుకుతుంది. ఇది ఇది తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఆ విధమైనటువంటి ప్రవర్తన పెద్దలు, తెలివైనటువంటి వాళ్ళు, లేదా సమాజంలో గౌరవం ఉన్నటువంటి వాళ్ళు, రాజకీయ నాయకులు, అధికారులు, వీళ్ళు కొంచెం ఆ ఓపికను తెచ్చుకొని సమయాన్ని గనక ఇవ్వగలిగితే నువ్వు ఖచ్చితంగా గౌరవించబడతావు. అందులో అనుమానం లేదు. మరొకటి, నీతి నిజాయితీతో మనిషి బ్రతకటం. ఏ మనిషి అయితే నీతిగా, నిజాయితీగా ఉంటాడో, తను కష్టపడిన దానికి మాత్రమే డబ్బులు ఆశిస్తాడో, తనది కానిది తనకి అవసరం లేదని విడిచిపెడతాడో, అటువంటి వ్యక్తి ఖచ్చితంగా సమాజంలో గౌరవించబడతాడు. ఎవరి దగ్గర తలదించాల్సినటువంటి పని ఉండదు. తప్పులు చేయం కాబట్టి నీతిగా, నిజాయితీగా ఉన్నటువంటి వ్యక్తులు ఈ సమాజంలో గౌరవించబడతారు. కానీ ఈ సందర్భాన్ని చూస్తే కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటుంది. నీతిగా, నిజాయితీగా ఉండేటువంటి వ్యక్తులు, ముక్కుసూటిగా ఉండేటువంటి వ్యక్తులు ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే మరి యథార్థవాది లోక విరోధి అని అంటాం. ఏదైనా మాట్లాడితే ఇబ్బంది వస్తుంది. అటువంటిది ఇబ్బంది అనిపించినప్పటికీ కూడా ఏదో ఒక రోజున నీతిగా, నిజాయితీగా ఉండి తప్పు చేయనటువంటి వ్యక్తిని ఈ సమాజం గుర్తిస్తుంది, గౌరవిస్తుంది. అందులో ఏ విధమైనటువంటి అనుమానం లేదు. మరొక ప్రధానమైన అంశం ఏంటంటే, మనం బాధ్యత కలిగినటువంటి పౌరులుగా ఉన్నాం లేదా అన్నది ఒక ప్రధానమైన అంశం. ఏ మనిషి అయితే తను చేస్తున్నటువంటి పనిని బాధ్యతాయుతంగా చేస్తాడో, తనకు అప్పగించినటువంటి పనిని బాధ్యతాయుతంగా చేస్తాడో, లేదా తను ఎంచుకున్నటువంటి వృత్తిని, వ్యాపారాన్ని, లేదా ఒక చదువుని ఎవరైతే బాధ్యతగా నిర్వర్తిస్తారో, అంటే ఎవరి యొక్క మానిటరింగ్ అవసరం లేదు. ఎవరో దగ్గరుండి ఆ పని చెయ్యి అని చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఎవరైతే సెల్ఫ్ డిసిప్లిన్ కలిగి ఉండి బాధ్యతగా తన పని తను చేసుకుంటూ వెళ్తున్నాడో, ఆ వ్యక్తి ఖచ్చితంగా ఈ సమాజంలో గుర్తింపు పొందుతాడు. అందులో అనుమానం లేదు. అంటే ఆ వ్యక్తిగతమైనటువంటి డిసిప్లిన్ మనిషికి, కుటుంబం పట్ల తనకున్నటువంటి డిసిప్లిన్, సమాజం పట్ల తనకున్నటువంటి డిసిప్లిన్, తన తన ఇంటిని చాలా శుభ్రంగా ఉంచుకుంటాడు, తన పరిసరాలను చాలా శుభ్రంగా ఉంచుకుంటాడు. బాధ్యత కలిగినటువంటి వ్యక్తి బాధ్యతాయుతంగా ఉంటాడు. ఆ వ్యక్తికి ఆ పని అప్పగిస్తే చాలా ఇంకా మనం తిరిగి చూసుకోక్కర్లేదు అనేటువంటి ఆ ప్రవర్తన ఏదైతే ఉందో అది గౌరవాన్ని తెచ్చిపెడుతుంది. అది మనం చాలా ప్రధానమైనటువంటి అంశంగా మనం తీసుకోవాలి. మరొకటి, ఓపిక, సహనం ఉన్నటువంటి వ్యక్తులు. కొంతమంది ఉత్తినే ఇరిటేట్ అయిపోతూ ఉంటారు. కోపం వచ్చేస్తూ ఉంటుంది. ఏదైనా చిన్న సంఘటన వాళ్ళకి అనుకున్నట్టుగా కాకుండా కొంచెం మార్పు వస్తే కూడా విపరీతంగా కోప్పడిపోతూ ఉంటారు. ఏం మాట్లాడుతున్నారో కూడా వాళ్ళకి తెలియనటువంటి పరిస్థితి ఉంటుంది. అటువంటి వాళ్ళకి ఎవరు కూడా దగ్గర అవ్వరు, దూరంగానే జరుగుతారు. ఆడు వేస్ట్రా బాబు, ఆడి నోట్లో నోరు పెట్టడం అనవసరం అనేటువంటి వాళ్ళు ఉంటారు. కారణం ఏంటంటే, మనిషికి ఓపిక, సహనం చాలా ప్రధానమైన అంశాలు. జీవితంలో అసలు ఎక్కడ ఏది కూడా ఊహించినటువంటి సంఘటనలు జరగడమే జీవితం. మనం అనుకున్నట్టుగా జరగదు. మనం నిజంగా ఉదాహరణకి ఏదైనా ఎక్కడికన్నా వెళ్ళాలని మన ప్రయాణాన్ని మొదలైతే రకరకాల ఇబ్బందులు వస్తాయి ఆ ప్రయాణంలోనే. నువ్వు చేసేటటువంటి జర్నీలో, అది బస్సు అవ్వచ్చు, ట్రైన్ అవ్వచ్చు, లేదా నువ్వు వెళ్తున్నటువంటి కారు అవ్వచ్చు, మధ్యలో పంచర్ పడవచ్చు, అనుకోని సంఘటనలు జరగచ్చు. ఎక్కడ కూడా మనిషి ఇరిటేట్ అయిపోవడానికి వీల్లేదు. అలాగే నువ్వు మనుషుల దగ్గర నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటావు. ఆ మనిషి నాకు ఈ సహాయం చేయాలనో, ఈ రకంగా నీ పనికి సహకరించాలనో ఏదో మనం అనుకుంటాం. అనుకున్నట్టు జరగకపోతే విపరీతమైనటువంటి కోపాన్ని తెచ్చుకోవటం, ఆ కోపాన్ని ప్రదర్శించేయటం, అంటే ఓపిక, సహనాలు ఉండవు. కొన్ని చోట్ల చాలా సమయం వేచి చూడాల్సిన పరిస్థితి ఉంటుంది చిన్న పని కోసం కూడా. ఆ ఓపిక ఉన్నటువంటి వ్యక్తులు ఖచ్చితంగా గౌరవించబడతారు. ఆ సహనం ఉన్నటువంటి వ్యక్తులు గౌరవించబడతారు. ఎంత కష్టం వచ్చినా సరే ఓపిక పట్టాడు రా, లేకపోతే ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే ఓపిక పట్టి అనుకున్నది సాధించుకోగలిగాడు రా అనేటువంటి ఆ మాట రావాలి.
అంటే ఓపిక సహనం కావాలి. అందుకని చేయగలిగితే కొండ తెచ్చే విధానంగా కనుక మనం ఉంటే మనం గౌరవించబడం. మనలో స్టెబిలిటీ లేకపోతే ఎవరు మన గౌరవించరు. రకరకాలుగా మనం మాట్లాడి ఒక మాట ఒకసారి మాట్లాడటం, ఒకసారి ఇది చేస్తున్నానని చెప్పి మళ్ళీ మార్చేసుకోవటం, ఇంకోటికి వైపు వెళ్ళటం, ఇటువంటి ఆ స్టెబిలిటీ లేనటువంటి మనుషుల్ని ఎవరు కూడా గౌరవించరు. కాబట్టి మనం గౌరవం సంపాదించుకోవాలి అని అంటే, అందరూ నిన్ను గౌరవించాలి అని అంటే, ఈ ప్రవర్తన మనలో ఉందో లేదో చూసుకో. నువ్వు చక్కగా సమాజంలో మంచి వ్యక్తిగానే ప్రవర్తిస్తున్నావా? ఎక్కడ ఎలా ప్రవర్తించాలో అలాగే ప్రవర్తిస్తున్నావా? ఎక్కడ ఏది మాట్లాడాలో అదే మాట్లాడుతున్నావా? నోరు జారుతున్నావా? ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేసుకుంటున్నావా లేదా? మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడుతున్నావా లేదా? చేసేటటువంటి పనులు మంచి పనులు చేస్తున్నావా లేదా? సత్కర్మలే చేస్తున్నావా? లేదా డబ్బు సంపాదన కోసం అడ్డదారులు తొక్కుతున్నావా? నీతిగా నిజాయితీగానే ఉంటున్నావా? ధర్మ మార్గంలోనే వెళ్తున్నావా? చట్టాలను గౌరవిస్తున్నావా? న్యాయబద్ధంగానే ఉన్నావా? ఇవన్నీ కూడా మనిషి ఎదుటి వ్యక్తి గౌరవించబడటానికి ఒక అంశాలు. వీటన్నిటినీ మనం జీవితంలో చక్కగా ఆచరించగలిగితే ఖచ్చితంగా నీకు ఎవరి నుంచి అయినా గౌరవం వస్తుంది. పెద్ద చిన్న వ్యత్యాసాలు చూసుకోవాలి మాట్లాడేటప్పుడు. చిన్నపిల్లలతో ఎలా ఉండాలో అలా ఉండాలి. నీ సమవయసు వాళ్ళతో ఎలా ఉండాలో అలా ఉండాలి. పెద్దవాళ్ళని ఏ రకంగా గౌరవించాలో ఆ రకంగా గౌరవించాలి. కుటుంబంలో నీ యొక్క ప్రవర్తనను అందరూ అబ్జర్వ్ చేస్తారు. తల్లిదండ్రులు నువ్వు ఎలా చూసుకుంటున్నావు, తోబుట్టువులు నువ్వు ఎలా చూసుకుంటున్నావు, ఇది కూడా చూస్తారు. సమాజం అన్నీ గమనిస్తూ ఉంటుంది. మనం అనుకుంటాం ఎవరి జీవితాలలో ఎవరిని గమనిస్తూ ఉంటారు. నువ్వు ఎక్కడ క్రమశిక్షణ తప్పినా, ఎక్కడ నీ బాధ్యతని విడిచిపెట్టినా సమాజంలో గౌరవం అనేది పోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకని మనం అనవసరమైనటువంటి విషయాలు పరిగెత్తకుండా, ఏది ఏమైపోయినా పర్లేదు నేను డబ్బే సంపాదించేయాలి, ఏది ఎలా అయిపోయినా పర్లేదు నేను అధికారాన్ని సంపాదించేయాలని మన అడ్డదారులు దొక్కితే, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే గౌరవం అనేది ఉండదు. డబ్బు అయితే సంపాదించవచ్చు, లేకపోతే అధికారం అయితే సంపాదించవచ్చు, కానీ ఎప్పుడైతే నీ క్యారెక్టర్ నువ్వు వదిలేసావో, నీ ప్రవర్తన నువ్వు విడిచిపెట్టేసావో సమాజంలో గౌరవం అనేది పోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. గౌరవం అంటే నువ్వు కనిపిస్తే నిన్ను విష్ చేయడం కాదు కదా, నీ అధికారాన్ని చూసి నిన్ను గౌరవించడం కాదు కదా. ఈరోజు చాలామంది రాజకీయ నాయకులను చూస్తాం, అధికారం పోతే కనీసం వాళ్ళ మొహం కూడా చూసేటటువంటి పరిస్థితి ఉండదు. అధికారం ఉన్నప్పుడు మాత్రం చుట్టూ బోల్డ్ మంది ఉంటారు, జనాలు ఉంటారు. కారణం అది అధికారాన్ని చూసి వచ్చింది. డబ్బు ఉంటే జనాలు ఉంటారు అంటే కారణం అది డబ్బుని చూసి వచ్చింది. అది ఏ రోజైతే నీవు ఆ దగ్గర పోయినాయో నీకు గౌరవం ఉన్నటువంటి వ్యక్తి అవ్వవు. కానీ నీ దగ్గర ఉన్నా ఏది లేకపోయినా మనుషులంటూ నీ దగ్గర ఉన్నారు అని అంటే ఎప్పుడు ఉంటారు అని అంటే, నువ్వు ప్రవర్తన బాగుండి నువ్వు గౌరవప్రదమైనటువంటి వ్యక్తిగా జీవితాన్ని వెలదీస్తూ ఎక్కడ ఎవరికి హాని తలపెట్టకుండా, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా కనుక నీ జీవితం కనుక ఉంటే ఖచ్చితంగా నువ్వు ఎప్పటికీ నీ దగ్గర ఏది లేకపోయినా నువ్వు గౌరవం అనేది పొందేటటువంటి పరిస్థితి ఉంటుంది. ప్రస్తుత రోజుల్లో ఇది చాలా అరుదైపోయింది. అంటే మన స్వార్థమే చూసుకుంటున్నాం తప్పించి ఎదుటి వ్యక్తిని ఏ రకంగా ఇబ్బంది పెడుతున్నామో ఏంటి, అలాగే ఈ సమాజానికి హాని చేస్తున్నావా, ప్రకృతికి హాని చేస్తున్నావా, ఇవన్నీ పట్టించుకోకుండా రకరకాల ప్రవర్తన ఉండడం వల్ల గౌరవాలు పోతూ ఉన్నాయి. కాబట్టి ఈ విషయాలన్నింటినీ గమనించి నువ్వు గౌరవం పొందాలని అంటే అది నీ చేతుల్లోనే ఉంది, నీ ప్రవర్తనలోనే ఉంది, నీ మాట తీరులోనే ఉంది, సమాజం పట్ల నువ్వు చూపించేటటువంటి బాధ్యతతోనే ఉంది అనేటువంటి విషయాన్ని నువ్వు గమనించి కనుక ప్రవర్తించగలిగితే నువ్వు కూడా అందరితోనూ గౌరవించబడతావు. అందులో ఏ విధమైన అనుమానం లేదు. కాబట్టి ఈ విషయాలన్నీ తెలుసుకొని జీవితంలో మీరు కూడా ఆచరించి అందరి నుంచి గౌరవం పొందాలని ఆశిస్తూ, ఓపికగా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్.